ఇప్పటికీ 77 సంవత్సరాలు ఈ రోజుకు లెక్కేస్తే 77 సంవత్సరాలు గడిపిన ఆ చరిత్రను చెబుతూ ఉన్నారు. కాబట్టి విముక్తి కాదు. ఎందుకంటే విముక్తి కనుకైతే ఒక కులానికి ఇంకో కులానికి వ్యతిరేకంగానో, ఒక వర్గానికి ఇంకొక వర్గానికి వ్యతిరేకంగానో పోరాటం జరిగితే విముక్తి. ఏ విముక్తి అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారో అది విముక్తి కాదు. ఒకటి విమోచన. అసలు ఈ పోరాటం ఎప్పుడు స్టార్ట్ అయింది? చాలా మంది అనుకునేది ఏంటి అని చెప్పంటే దొడ్డికోర చనిపోయిన రోజు స్టార్ట్ అయిందని. తప్పు. దొడ్డికోర చనిపోయింది జూలై 4, 1946. జూలై 4, 1946 చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొని ఊరేగింపులు చేశారు, పోస్ట్ మార్టం చేశారు. చనిపోయిన తర్వాత ప్రజలంతా బెగ్గంపాడైపోతారు, బెగ్గంపాడంటే ఫరారైపోతారని చెప్పని అనుకుంటే జమీందారులు ఈ ప్రజలందరూ ఏకమయ్యి తిరుగుబాటు చేశారు. అసలు దొడ్డికోరారు కాల్పులు చేయగానే అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గైకంగా వరిగంట తెచ్చి విష్ణు రామచంద్రారెడ్డి ఇంట్లో వేసి తగలబెట్టారు. ఆ కుటుంబం అంతా పారిపోయింది. అది కొడుకున్నాడు బాబురావు అని చెప్పని వాడు జనగాం పారిపోతే జనగాం స్టేషన్ లో దొరకబట్టి గూడ్స్ రైలు ఎక్కిన తర్వాత లాగి స్టేషన్ లోనే చంపేశారు మొట్టమొదటిసారి. అంటే వర్ష్ వేడి పుడుతూ ఉంటుంది. ఆవిరి ఎప్పుడు వస్తుంది? 99 డిగ్రీలకు ఆవిరి రాదు, 100 డిగ్రీలు కలిస్తేనే ఆవిరి వస్తుంది పొగ. అలాగే అప్పటి వరకు ఈ పన్నులు చెల్లించలేక ఇబ్బందులు పడలేక ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ దొడ్డికోరేని చంపారో తిరుగుబాటు చేశారు. ఆ చరిత్ర అందరూ చెప్తారు. అంతకుముందు చాకలేడమ్మ భూ పోరాటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను అది కాదు మీ దృష్టికి తీసుకురావచ్చు. కానీ కొంతమంది కమ్యూనిస్టులే అసలు ఈ పోరాటం ఇంకా కొనసాగించాల్సిందే అని. అసలు ప్రథమ యుద్ధం, ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కూడా 2 ఏళ్లకు మించి జరగలే. ఏ యుద్ధమైనా తీసుకోండి మీరు చరిత్రలో, 1 ఏడాది 2 ఏళ్ళు జరిగితే మహా ఎక్కువ అలసిపోతారు. కానీ వీళ్ళు 5 ఏళ్ళు చేశారు. ఎదుకోలే చనిపోయిన తర్వాత అప్పుడు పార్టీ ఆలోచించింది, ప్రజలు తిరగబడికి ఆయుధాలు చేతపట్టుకుని యుద్ధం చేస్తున్నారు జమీందారుల మీద అని వాళ్ళు సెప్టెంబర్ 11, 1946 అంటే జూలైలో చనిపోతే ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల తర్వాత సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అది అప్పుడు బాంబేలో హెడ్ ఆఫీసు, వాళ్ళు సాయుధ పోరాటాన్ని ప్రకటించారు అధికారికంగా 11/9/1946 సాయుధ పోరాటం ప్రకటించారు. అప్పటి నుంచి గ్రామాల మీద ఇక అధికారికంగానే ఏ పోరాటం అనేది గెరిల్లా పోరాటం, ప్రత్యక్ష పోరాటం కాదు. దారి కాచి కాపు కాచి కొట్టడం. ఎందుకంటే మనకు అంత సుశిక్షితులైనటువంటి వాళ్ళు లేరు. అప్పుడు ఒడిసెలు, కొడవళ్ళు, గోడ్డళ్ళు ఇవే ఆయుధాలు. బర్మార్ తుపాకులు ఉండేది అందరి ఇళ్లలో. అసలు మా ఊళ్ళో 50-60 వరకు ఉండేది, మా ఇంట్లో 2-3 ఉండేది ఈ బర్మార్ తుపాకులు. అవి ఒకసారి అది నింపడానికి 1 అరగంట పడుతుంది. ఆ తుపాకి మందు నింపి, చర్రాలు నింపి, గోళీ నింపి, ఆ పువ్వు పెట్టి కాల్చడానికి, కాల్చిన తర్వాత మళ్ళా దాన్ని మళ్ళా చూడ్చి మళ్ళీ అంతా బాగు చేసి ఒక్కసారికే ఉపయోగపడుతుంది శత్రువు మీద. కాబట్టి ఈ తుపాకులు ప్రపంచాలు చిన్న చిన్నవి. అప్పుడు మా గ్రామాల్లో కమ్మరోళ్ళు, ఎడ్లోళ్ళు ప్రపంచాలు ఈ తుపాకులు తయారు చేసేవాళ్ళు. చాలా ఈజీ, గొట్టాలు కొనుక్కొచ్చిస్తే. కాబట్టి ఇట్లాంటి వాటితో సాయుధ పోరాటం జరిగింది. ఓ సంవత్సరం, అర్థం సంవత్సరం మీద 1 నెల పాటు జరిగింది. అంటే 1946 సెప్టెంబర్ 11 స్టార్ట్ అయింది. 1 సంవత్సరం 13 మాసాలు పోరాటం జరిగింది.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ మొత్తం భారతదేశాన్ని కలుపుకోవాలి కదా. కానీ జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు ఇంతకుముందు అబ్బాస్ గారు చెప్పిన ఈ ఎస్టేట్లన్నీ కలుపుకోరా, ఎవరైతే ఇష్టం ఉండి మేము భారతదేశంలో కలుస్తామన్నారో వాళ్ళనే కలుపుకున్నారు. ఒక 3 ఎస్టేట్లు వ్యతిరేకించాయి. కాశ్మీర్లో హరిసింగ్, ఇక్కడ నైజాము, తమిళనాడులో ఆర్కాట్ నవాబు, వాళ్ళు మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పి అన్నారు. ఉండండి అన్నారు జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్. కాబట్టి వీళ్ళు అప్పటికే అంతకు ముందు స్వాతంత్రానికి ముందు 13 మాసాలు పోరాటం స్టార్ట్ అయి నడుస్తూ ఉంది కాబట్టి వదిలేశారు దీన్ని. పోరాటం కొనసాగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చింది 47 ఆగస్టు 15 వస్తే మళ్ళీ అది వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు ఈ సాయుధ పోరాటం చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. అది జమీందారులందరూ ఊళ్ళలోకి పోయే పరిస్థితి లేదు, భూస్వాములు ఊళ్ళలోకి పోయే పరిస్థితి లేదు. 10 లక్షల ఎకరాల భూమిని ఆక్రమించారు. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు 3000 గ్రామాలలో గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరికీ ఎట్లా రక్షణ కల్పించాలి అని చెప్పనేది నెహ్రూ సైన్యానికి, నెహ్రూ ప్రభుత్వానికి పట్టింది. అందులో పటేల్ చాలా కీలకం. నెహ్రూ కొంత సూక్ష్మ భావాలున్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ ఏంటంటే యశ్వంగా చేసి ఉద్యమాన్ని నడపాలనుకున్నారు. వాళ్ళు సైన్యాన్ని పంపారు. ఎప్పుడు పంపారు? 13 సెప్టెంబర్ 1945 పంపారు. 13 సెప్టెంబర్ 1945 ఔరంగాబాద్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, ఇటు నల్లగొండ ప్రాంతం నుంచి ఒక బ్యాచ్ వచ్చింది. వీళ్ళకు యుద్ధం జరిగింది. ఈ నైజాం సైన్యం 447 మంది చచ్చిపోయారు. ఆ నెహ్రూ సైన్యం 170 మంది చనిపోయారు. ఎప్పుడైతే ఈ సైన్యం అంతా సిటీలోకి వచ్చిందో అప్పుడు నైజాం అనుకున్నది ఏంటంటే ఇక రాబోలేదు అని చెప్పి చేతులెత్తేశాడు, తెల్ల జెండా ఊపాడు. ఇప్పుడు బొల్లారంలో ఉంది మనకు రాష్ట్రపతి భవన్, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జాతీయ జెండా ఎత్తాడు సెప్టెంబర్ 17వ తారీఖున. నేను భారతదేశంలో విలీనం చేస్తున్నా అన్నాడు. విలీనం మన కమ్యూనిస్టులు కూడా కోరుకున్నాడు, భారతదేశంలో విలీనం కావాలి. విలీనం అయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు? ఇతన్నే రాజ ప్రముఖ పెట్టాడు. అప్పుడు పార్టీలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మన భారతదేశంలో మనం కలిసాం, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, అందుకోసం ఏంటంటే మనం పోరాటం విరమిద్దాం. ఒక సెక్షన్ ఏమిటంటే ఇప్పుడు మనం ఆక్రమించిన 10 లక్షల ఎకరాల భూమిని మనకు చట్టపరమైన హక్కులు వచ్చే వరకు పోరాటం కొనసాగించాలి అని చెప్పినది ఒక సెక్షన్. ఇది పార్టీలో పెద్ద చర్చ జరిగింది. మెజార్టీ ఏంటంటే పోరాటం కొనసాగించాలి. ఇప్పట్లాగా అలిగిపోయి వెంటనే పేరు మీద పార్టీ పెట్టుకున్నట్టు అప్పుడు పెట్టుకోల. అప్పుడు మెజార్టీ నిర్ణయానికి మైనార్టీ కట్టుబడి ఉంది. వాళ్ళు వీళ్ళు కలిసి పోరాటం కొనసాగించారు. సైన్యం వచ్చిన తర్వాత సైన్యం ఎప్పుడైతే విలీనం అయిందో సైన్యం వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలా, ఇక్కడే ఉండి ఏం చేశారు వాళ్ళు? అసలు కమ్యూనిస్ట్ ఎక్కడున్నారో చెప్పండి అనుకుంటూ ప్రజలను హింసించడం మొదలుపెట్టారు. కాన్సన్ట్రేషన్ క్యాంపులని పెట్టారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే జనాన్నందరినీ, ఒక ఊరి జనాన్నందరినీ ఒక చోటికి పట్టుకురావడం. మా ఊరు పక్కన అశోక్ నగరం ఉంది, మాకు 7 కిలోమీటర్లు. అక్కడ ఒక పెద్ద క్యాంపు. అక్కడ ఏమిటంటే ఆ చుట్టుపక్కల రోజు ఒక గ్రామాన్ని పట్టుకురావడం, 10-12 ఏళ్లలో పిల్లలను వేరే పెట్టడం, 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఒక బ్యాచ్, 45 నుంచి 60 ఒక బ్యాచ్, 60 పైన ఉన్న ఒక బ్యాచ్, ఇలా బ్యాచ్లుగా విడగొట్టేది. ఈ 15-40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకు బట్టలు ఇచ్చేది, మరి బట్టల పచ్చి చింత బరిగెలతో వాళ్ళని కొట్టేది, పచ్చి కట్టెలతో. పచ్చి కట్టె కొడితే ఏమిటంటే చర్మం దాంతో వచ్చేసితే దాని మీద కారప్పొడి వేసేవాడు, ఆసనాలలో కారప్పొడి వేసేవాడు. ఈ గోర్ల కింద గుండు సూదులు కూర్చోవాడు. అన్ని చాలా అసలు
ఈ చెయ్యి నరికితే బాగగలిగేది కానీ బోర్డు కింద కనుక గుండు సోదులు గుర్తితే మామూలుగా ఉండదు. మనిషి బొటనేళ్లకు తాళ్ళు కట్టి మనిషిని కిర్రమగా తల కిందికి పెట్టి ఊపుకుంటూ కొట్టేవాడు. అసలు కాన్సన్ట్రేషన్ క్యాంపులలో కనుక మీరు అది ఆ చరిత్ర వింటే అసలు ఒళ్ళు జలవరిస్తుంది. ఏమని కొట్టారు? కమ్యూనిస్ట్ నాయకులు ఎక్కడున్నారో చెప్పండి. అయినా చెప్పలే. ఇప్పుడు వాళ్ళు కానిస్టేబుల్ ఇంటి ముందుకు వస్తేనే వాళ్ళు అడగకుండా చెప్పేస్తుంటారు, మా నాయకుడు ఇక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే భయం, కోర్టు అంటే భయం. మా ఊరు నుంచి 5 వెళ్ళారు, 5 కాల్పుల్లో చనిపోయారు. 2 దళితులు, 3 ముద్రాశీలు. అందువల్ల ఏంటంటే అలాంటి చిత్రహింసలు పెట్టారు నేరు పోలీసులు. ఎందుకు పెట్టారు? కమిషన్లను అణచడం, అణిచి వాళ్ళను ఊళ్ళ నుంచి ఎలగొడితే ఈ భూములు మళ్ళీ తిరిగి జమీందారులకు ఇవ్వాలి అనేది వాళ్ళ లక్ష్యం. అది వాళ్ళకు నేషనల్ కాంగ్రెస్ అని ఉండేది, ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ ఉంది. ఈ స్టేట్ కాంగ్రెస్ నైజాంకి వ్యతిరేకంగా మనతో పోరాడింది కొద్ది రోజులు. ఎప్పుడైతే 1948లో మనం విలీనమైనామో స్టేట్ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ కలిసిపోయి వాళ్ళు ఇక పోరాటం విరమించేద్దాం. పార్టీలో కూడా ఒక చర్చ జరిగింది. అసలు మన పార్టీ ఈ రోజు ఇన్ని పార్టీలుగా మారిపోవడానికి పునాది సెప్టెంబర్ 17 భారతదేశంలోనే. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మన వైఖరి ఎలా ఉండాలి, వాళ్ళని రిపేర్ చేసుకోవాలి, వాళ్ళతో మనం పార్లమెంట్ రంగంలో పోరాటం చేయాలి, పోరాటం చేసి ఆ విధంగా వాళ్ళని సరి చేసుకోవాలి అని చెప్పేది ఒక సెక్షన్. వాళ్ళు సత్యం సరిగారు, వాళ్ళు భూస్వాములకి అనుకూలంగా ఉంటారు, అందుకోసం మనం పోరాటం కొనసాగించాలనేది ఒక సెక్షన్. అయినా కలిసి చేశారు. 1951 అక్టోబర్ 20వ తారీఖున పోరాటాన్ని విరమించారు. ఎందుకు విరమించారు? అప్పటికి జవహర్లాల్ నెహ్రూ ఏంటంటే ఒక చట్టం తెచ్చారు, రక్షణ కౌలుదారీ చట్టం. ఆ రక్షణ కౌలుదారీ చట్టం 1951 ప్రకారం ఎవరైతే భూములు సాగులో ఉన్నారో వాళ్ళకే పట్టాలి అని చెప్పని తెచ్చారు. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయడానికి వీల్లేదు, ఇప్పటికి కూడా ఉంది ఆ చట్టం. అయితే ఇప్పటికి కూడా అమలుగా భూములు ఉన్నాయి. ఆ చట్టం వచ్చిన తర్వాత విరమిద్దామని చెప్పన్నారు. విరమించినా కూడా మా పార్టీ చెప్పింది ఏంటంటే మీరంతా రహస్యంగానే ఉండండి, మీరు బయటకు వస్తే పట్టుకుంటారు. అప్పటికే ఒక 12 మందికి ఊరు శిక్ష చేశారు. రామిరెడ్డి అని ఒక 12 ఏళ్ళ పిల్లవాడు జకోస్లోవేకియాలో 10,000 మంది ఊరేగింపు చేశారు ఈ నిర్బంధాన్ని వ్యతిరేకంగా. ప్రపంచవ్యాప్తమైనటువంటి ఉద్యమం పోయింది. విరమించిన తర్వాత కూడా ఈ పోలీసులు ఈ సైన్యం ఇక్కడే ఉండి నిర్బంధం కొనసాగించారు. అది మీకు తర్వాత అదే విరమించాడు, పొద్దుట్లు విరమించాడు, సాయంత్రం అయిపోయిందని కాదు. కేసుల్లాగే ఉన్నాయి, కేసులన్నీ విరమించాలి, అమెరికాలో ఉండాలి, అమెరికాలోనే ఉండాలి. ఈ చట్టానికి కూడా ఒక బొక్క పెట్టారు. అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని చట్టాలకు బొక్కలు ఉన్నాయి. బొక్క లేని చట్టం లేదు. బొక్కలు తప్పించుకుపోయడానికి ఒక సందూస్తారు. నేను చెప్తాను తర్వాత. దీనికి ఉన్నది ఏంటంటే ఎవరైనా రైతు ఈ భూమి నాకు అక్కర్లేదు అని రాజీనామా పెడితే ఆ భూమి జమీందారికి వెళ్ళిపోతుంది. అట్లా మన ఉద్యమం లేనటువంటి చోట 3 లక్షల ఎకరాల భూమిని తిరిగి మళ్ళీ భూస్వాములు ఆక్రమించారు. ఎక్కడైతే మనం బలం ఉన్నామో అక్కడ 37A అని చెప్పని ఒక రిజిస్టర్ రాశారు పేర్లు, 38E అని చెప్పని పట్టాలు ఇచ్చారు. ఆ భూమిని రక్షించుకున్నారు.
ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా మేదక్లో ఇప్పటికీ ఆ 38 ఈ భూములు రైతులకు పట్టాలు ఇవ్వకుండా కొనసాగుతుంది. ఆ విధంగా ఏంటంటే పోరాటం జరిగిన తర్వాత అసలు ఈ దళాలను ఏం చేయాలి అని చెప్పని ఈ పార్టీ ఆలోచించింది. ఈ దళాలను కమ్యూనిస్టు నిర్మాణ దళాలుగా మార్చాలి అని చెప్పని కోల్ టైమర్లుగా దళాలుగా చేశారు. అప్పటికి అలవెన్సులు ఇవ్వడం అంత పెద్దగా డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు. అప్పుడు నాకు 12 ఏళ్ళు. మా ఊరు ఈ పోరాటంలో చాలా కీలకమైనటువంటి పాత్ర. పందిర్లేసి కాపలాలు గాయడం, అసలు తుపాకులన్నీ జమ చేసుకొని పోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా 5 సంవత్సరాల 1 నెల రోజులు పోరాటం జరిగింది. సుశిక్షితులైనటువంటి సైన్యంతో, నెహ్రూ సైన్యం, అలాగే నైజాం సైన్యం, రజాకార్ సైన్యం, రజాకార్ అంటే వాలంటీర్, రజాకార్ సైన్యం, అలాగే ఈ జమీందారుల సైన్యం, వాళ్ళతో 5 సంవత్సరాల 1 నెల రోజులు పోరాటం చేశారు. ఎన్ని చిత్రహింసలు జరిగారు అవన్నీ మీరు విన్నారు, ఆ కథల నుండి వెళ్ళగలుగుతారు. కానీ నేను చెప్పదలుచుకున్న మొదటి అంశం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేశాం. ఇది ఏ చరిత్ర రాయలే, ఏ చరిత్ర కూడా. మనం అధికారంలోకి వచ్చాం కదా, వాళ్ళు పారిపోయారు. జమీందారులు, నైజాం వాళ్ళు అందరూ గ్రామాలు వదిలిపెట్టేసి 3000 గ్రామాలలో మనం ఆక్రమించాం. ఏం చేశాం? గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు ఎన్నుకున్నారు డెమోక్రటిక్ గా. అన్ని కులాలు సమానమే. మాల, మాదిగ, రెడ్డి, కాపు అందరూ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ ఒక వర్గం. ఒక విధంగా చెప్పాలంటే వర్గ పోరాటం అని చెప్తుంటారే మన కమ్యూనిస్ట్ లో, అది వర్గ పోరాటం. పీడితులు పీడించబడే వాడి వ్యతిరేకంగా పోరాటం చేశారు రాష్ట్రకు. దీనికి ఆంధ్ర నుంచి మనకు డబ్బులు వచ్చినాయి, మనుషులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన డబ్బులతో మనం తుపాకులు కూడా కొనుక్కున్నాం. వాళ్ళు కూడా సహాయం చేశారు. పోరాటం విరమించేటప్పుడు కూడా డెమోక్రటిక్ గా పార్టీలో చర్చ జరిగింది. జరగడం కాకుండా అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి దళాలతో సంప్రదించడానికి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకులు పంపారు. ఇప్పుడు అమరావతికి సుందరయ్య వెళ్ళాడు, ఒకచోటి బసపున్న వెళ్ళాడు, ఒకచోటి బీవిరెడ్డి వెళ్ళాడు, ఒకచోటికి రాజనారాయణ రెడ్డి, ఇట్లా చాలా మంది వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు పోరాటం ఉపసంహరించడం జరిగింది. ఈ పోరాట కాలంలో మన పోరాటం 11 సెప్టెంబర్ 1946 నుంచి 20 అక్టోబర్ 1951 వరకు ఏం చేశాం? గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ఫస్ట్ చేసింది ఏంటంటే ఈ ట్యాక్సులు మొత్తం రద్దు చేశారు. అసలు ట్యాక్సుల వల్లనే కదా భూములను వదిలిపెట్టి పారిపోయింది. ట్యాక్సులు రద్దు చేశారు. గ్రామాలలో ఉన్నటువంటి కాస్తో కూస్తో చదువుతున్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళతో కొలతలు వేయించి భూములు అందరికీ, అప్పుడు భూమి లేని వాడు లేడు, అందరికి భూములు. అప్పటికి ఇనాం మూలం ఇచ్చారు వృత్తులకు. ఆ ఇనాం మూలు కూడా భూస్వాముల చేతిలోనే ఉండే. ఆ ఇనాం మూలను కూడా ఏదైనా మళ్ళీ ఆ కులపు వాళ్ళకి ఇచ్చారు. మహిళలకు వివాహ చట్టం, విడాకుల చట్టం వాళ్ళ ఇష్టం మీద నిర్వహించారు. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకుంటే వాళ్ళ ఏ కులమైనా సరే కులాంతర వివాహాలు జరిగినాయి. భార్య భర్తలకు మధ్య డిస్ప్యూట్స్, తగాదాలు వస్తే విడాకులు గ్రామ పంచాయతీ పరిష్కరించడం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ లేదు, కేసులు లేవు, పైసలు లేదు, కోర్టులు లేవు, ప్రజా కోర్టులు అందులోనే చర్చించి వీలైనంత వరకు వాళ్ళని కలిసి ఉండడానికి ప్రయత్నం చేసామని. కలిసి ఉండే పరిస్థితి లేకపోతే విడాకులు. ఈ స్వేచ్ఛ సోషలిస్టు సమాజంలో ఉంటుంది. మీకు భూములు పంచారు,
పన్నులు రద్దయ్యాయి, మహిళలకు స్వేచ్ఛ కలిగింది. అన్నిటికన్నా కీలకమైనటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాంతర్లు పట్టుకొని వాడలకు పోయి చదువు నేర్పారు. చదవడం రాయడం. అంతకుముందు నైజాం కాలంలో చదువు నిషేధం. మా ఊళ్ళో పడలేదు. మేము చౌతి 4వ తరగతి కనుక ఉర్దూ మీడియం చదివా. ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ 17 అందులో కలిసిందో దీన్ని పోలీస్ యాక్షన్ అంటారు, పోలో. ఈ యాక్షన్ తర్వాత తెలుగు మీడియం వచ్చింది. కాబట్టి తెలుగు మీడియంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఊళ్ళల్లో ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక ప్రైవేట్ పంతుల్లో పెట్టుకుని చదివించేది. అలా కాకుండా కమ్యూనిస్టులుగా మనం చేశాం. ఇది పోరాట విరమణ తర్వాత కూడా చేశాం. పోరాట విరమణ తర్వాత కూడా ఒక 20 సంవత్సరాల పాటు గ్రామాల్లో మనం చదువు నేర్పాం. ఫస్ట్ కీలకమైనటువంటి చదువు. అసలు ఈ పోరాటం యొక్క స్ఫూర్తి ఏమిటి? మనకు 1914లో రష్యాలో వచ్చిన విప్లవం. ఆ విప్లవం వచ్చిన తర్వాత వాళ్ళు రష్యా వాళ్ళు ఏం చేశారంటే అన్ని దేశాలకు కమ్యూనిస్టు సాహిత్యం పంపడం, పుస్తకాలు పంపడం, ఇవన్నీ అనేక విధాల సహాయాలు చేశారు. దాని ప్రభావంతో మనం ఇక్కడ హిందూ మహాసభ ఏర్పడింది. అప్పుడు రాజనారాయణ రెడ్డి వాళ్ళు, బద్దనెల్లారెడ్డి, తర్వాత ఈ నాయకులంతా కలిసి భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా కలిసి అప్పుడు నాయకులు. అప్పుడు పార్టీ సభ్యత్వం అనా, అప్పుడు హాలీ రూపాయికి 16 అణాలు, ఒక అణాకు ఒక సభ్యత్వం. అలా సంఘంలో చేరి పార్టీలో పనిచేశారు. అట్లా ఏమిటంటే ఆ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి నిర్బంధం లేదు. అంతకుముందు పశువులను కూడా జమీందారులు తోలుకుపోయేవాళ్ళు. తోలుకుపోయి మంచి పశువు కనుక ఉంటే, బళ్ళు పాలిచ్చే బళ్ళు కనుక ఉంటే ఇవన్నీ తోలుకుపోయేవాళ్ళు. అవి లేవు. బలవంతపు కూలీ లేదు. కూలీ నిర్ణయించారు. మన కమిటీ కూలీ నిర్ణయించి ఆ కూలీ ఇవ్వాలి అని చెప్పని ఇచ్చారు. ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎంత మెరుగయ్యాయంటే అసలు వాళ్ళు ఊహించలా ఇలా ఉంటుంది కమ్యూనిస్టు పార్టీ వస్తే అని చెప్పనేది. చదువు రాదు, చదువు నేర్పారు. ప్రతి గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టారు వైద్య సౌకర్యం కోసం. ఆ తర్వాత కూడా పెట్టాము. మనం సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టడం, వైద్య సౌకర్యం చేయడం, ప్రసూతి ఇలాంటి మహిళలకు జబ్బుల గురించి డాక్టర్లను తీసుకురావడం, వైద్య సౌకర్యం కల్పించడం, శ్రమదానంతో రోడ్లు వేయడం. అప్పుడు వీధి దీపాలు ఏమిటంటే కిరసనాయిలు పోసి పెట్టేది వార్డులలో. ఆ వీధి దీపాలు కూడా ఏర్పాటు చేశాము. ఒక విధంగా చూస్తే ఏంటంటే ఈ జమీందారులకు, భూస్వాములకు, జమీందారులను బలపరిచేటటువంటి ఉద్యోగులు, తహసీల్దారులు, పటేల్ పట్వారీలు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎలా ఈ సమాజాన్ని దెబ్బకొట్టాలి అని చెప్పనేది తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. అందుకే వాళ్ళకు చరిత్రలో ఒకటి అంటే విప్లవ ప్రతిఘాత శక్తులండి. అంటే విప్లవాన్ని వ్యతిరేకించేటటువంటి శక్తులు. ఆ శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాల. ఎందుకంటే మనం చచ్చిన గెరిల్లా పోరాటం ద్వారా ఈ సైన్యం యొక్క లారీలను దారిలో బాంబులు పెట్టి ఎగరగొట్టేస్తే 20 మంది 30 మంది సైన్యం చచ్చిపోయేవారు. అందుకోసం వీళ్ళు ఏం చేశారు? రక్షణ దళాలు వేశారు, చదువుకు ఒక దళ వేశారు, వ్యవసాయానికి ఒక దళ వేశారు. మహిళలలో నుంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి మహిళలను కూడా గ్రామ పంచాయతీలో బాధ్యులుగా పెట్టారు. అప్పుడే అసలు ఇవాళ ఏదో మేము తీసుకొచ్చి వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాము 33% గుడ్డు కూసరా ఏదో రేపు 2029 ఇవ్వబోతున్నాం. అప్పుడు కాదు, 1946 నుంచి 51 వరకే మనం మహిళలకు
33% ఏవో ఇచ్చాం రిజర్వేషన్. వాళ్ళు నాయకత్వ స్థానంలో ఉన్నారు. పైగా సైన్యం నుంచి కొంతమందిని తీసుకొచ్చి మనం శిక్షణ నేర్పాం. తుపాకీ ఎలా కాల్చాలి, అసలు శత్రువుని ఎలా కొట్టాలి, ఈ ట్రైనింగ్లన్నీ ఇచ్చాం. అక్కడ ఫోటోలు కనబడుతూ ఉంటాయి. కొంతమంది నాయకులు ఉంటాయి. కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉద్యమంలో పనిచేసేది, గ్రామాన్ని కాపాడుకోవడం. ఎందుకు మనకి 3000 గ్రామాలలో మనం ఏదో గ్రామ పంచాయతీ పెట్టంగానే మనకి అయిపోయిందని కాదు. శత్రువులు ఎప్పటికీ ఎలా దీన్ని మళ్ళీ తిరిగి ఆక్రమించాలనే ప్రయత్నం చేశారు. ఎక్కడో మనం 2-3 గ్రామాల్లో చెప్తాం, పెద్ద వీరోత్సవ చరిత్ర జరిగింది. కానీ 3000 గ్రామాల్లోకి వాళ్ళని అడుగుపెట్టి వాళ్ళ 5 సంవత్సరాలు 5 సంవత్సరాల 1 మాసం రోజులు సోషలిస్టు ఆర్థిక విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే భూములన్నీ ఏకీకృతం చేయలేదు. కానీ అప్పుడు భూములు కావాల్సినవి ఉన్నాయి. ఎవరికి కావాల్సిన భూమి వాళ్ళు దున్నుకునేవాళ్ళు. అసలు తెలంగాణలో భూమి లేని వాడు లేడు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు పెట్టారు సహకార రంగం ద్వారా. ఎందుకంటే ఒకటి చెట్టు ఉండి ఒకటి చెట్టు లేక, ఒకటి డబ్బులుండి ఒకటి డబ్బులు లేక, నాటేసినప్పుడు చాలా మంది కావాలి, కలుపుకు చాలా మంది కావాలి. అలాంటి పనులన్నీ కూడా ఏంటంటే సమిష్టిగా చేసేవాడు. ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ఏదైతే 1964లో జవహర్లాల్ నెహ్రూ పెట్టాడన్నాడో ఆయన పెట్టుడు కాదు. అంతకన్నా ముందే మనం గ్రామాలలో ఈ సహకార వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికి స్ఫూర్తి మనకు రష్యా కోఆపరేటివ్ సిస్టమ్. అందువల్ల ఏంటంటే ఈ చరిత్ర ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఎవరైనా రాశారా? రాయరు. ఎందుకని ఇదంతా క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు. అది రాస్తే మీరందరూ దానికి రుచి మరుగుతాం. అందువల్ల ఏమిటంటే ఆ 5 సంవత్సరాల కాలం అనేది పోరాటం అనేది మీరు చర్చ జరుపుతున్నారు. పోరాటం కాదు. ఆ కాలంలో ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎలా కమ్యూనిస్టులు బాగు చేశారు, ఎలా కమ్యూనిస్టులు మొత్తం గ్రామాలలో ఈ అన్ని సమస్యల్లో సాంస్కృతికంగా పండుగలు కానీ, పబ్బాలు కానీ, దేవాలయాలలోకి వెళ్ళడం ఫ్రీ. అంతకుముందు జమీందారు అయినప్పుడు దేవాలయాలకు వెళ్ళే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల దళితులను పూజారులుగా కూడా పెట్టారు. అప్పుడు పుష్కరాలు, ఇషరాలు ఇట్లాంటి ఏ పండుగలు ఏది బతుకమ్మ పండుగ అనేది చాలా గొప్పది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఖమ్మం లేదు, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఈ 3 జిల్లాలలోనే చాలా. మీ మహబూబ్ నగర్ కానీ ఇది చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి పండుగలు జరిగినప్పుడు కులం ఎదుటి వాళ్ళు ఇంకొకటి అచ్చమైనది ఏంటంటే, నాకు తెలిసి రెడ్డి కానీ దళితులు మాదిగలు కానీ ఒరే గిలి అని పిలవడం కాదు. మామ, బావ, అత్త, అన్న, తమ్ముడు అని చెప్పి వరుసలు పెట్టి పిలిచారు. వాయు వరుసలు అన్ని కులాల మధ్యలో. అంటే వాయు వరుసతో పిలిచినప్పుడు ఒక ఆత్మీయత వస్తుంది. రేపు 2029 ఇవ్వబోతున్నాం. అప్పుడు కాదు, 1945 నుంచి 51 వరకే మనం మహిళలకు 33% ఏవో ఇచ్చాం రిజర్వేషన్. వాళ్ళు నాయకత్వ స్థానంలో ఉన్నారు. పైగా సైన్యం నుంచి కొంతమందిని తీసుకొచ్చి మనం శిక్షణ నేర్పాం. తుపాకీ ఎలా కాల్చాలి, అసలు శత్రువుని ఎలా కొట్టాలి, ఈ ట్రైనింగ్లన్నీ ఇచ్చాం. అక్కడ ఫోటోలు కనబడుతూ ఉంటాయి. కొంతమంది నాయకులు ఉంటాయి. కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉద్యమంలో పనిచేసేది, గ్రామాన్ని కాపాడుకోవడం. ఎందుకు మనకి 3000 గ్రామాలలో మనం ఏదో గ్రామ పంచాయతీ పెట్టంగానే మనకి అయిపోయిందని కాదు. శత్రువులు ఎప్పటికీ ఎలా దీన్ని మళ్ళీ తిరిగి ఆక్రమించాలనే ప్రయత్నం చేశారు. ఎక్కడో మనం 2-3 గ్రామాల్లో చెప్తాం, పెద్ద వీరోత్సవ చరిత్ర జరిగింది.
కానీ 3000 గ్రామాల్లోకి వాళ్ళని అడుగు పెట్టి గల 5 సంవత్సరాలు 5 సంవత్సరాల 1 మాసం రోజులు సోషలిస్టు ఆర్థిక విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే భూములన్నీ ఏకీకృతం చేయలేదు. కానీ అప్పుడు భూములు కావాల్సినవి ఉన్నాయి. ఎవరికి కావాల్సిన భూమి వాళ్ళు దున్నుకునేవాళ్ళు. అసలు తెలంగాణలో భూమి లేని వాడు లేడు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు పెట్టారు సహకార రంగం ద్వారా. ఎందుకంటే ఒకటి గడ్డి ఉంది, ఒకటి గడ్డి లేక, ఒకటి డబ్బులుండి, ఒకటి డబ్బులు లేక. నాటేసినప్పుడు చాలా మంది కావాలి, కలుపుకు చాలా మంది కావాలి. అలాంటి పనులన్నీ కూడా ఏంటంటే సమిష్టిగా చేసేవాళ్ళు. ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ఏదైతే 1964లో జవహర్లాల్ నెహ్రూ పెట్టాడన్నాడో ఆయన పెట్టుడు కాదు. అంతకన్నా ముందే మనం గ్రామాలలో ఈ సహకార వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికి స్ఫూర్తి మనకు రష్యా కోఆపరేటివ్ సిస్టమ్. అందువల్ల ఏంటంటే ఈ చరిత్ర ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఎవరైనా రాశారా? రాయరు. ఎందుకని ఇదంతా క్యాపిటలిస్టు పెట్టుబడిదారులు. అది రాస్తే మీరందరూ దానికి రుచి మరుగుతాం. అందువల్ల ఏమిటంటే ఆ 5 సంవత్సరాల కాలం అనేది పోరాటం అనేది మీరు చర్చ జరుపుతున్నారు. పోరాటం కాదు. ఆ కాలంలో ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎలా కమ్యూనిస్టులు బాగు చేశారు, ఎలా కమ్యూనిస్టులు మొత్తం గ్రామాలలో ఈ అన్ని సమస్యల్లో సాంస్కృతికంగా పండగలు కానీ, పబ్బాలు కానీ, దేవాలయాల్లోకి వెళ్ళడం ఫ్రీ. అంతకుముందు జమీందారు ఉన్నప్పుడు దేవాలయంలోకి వెళ్ళే ఆ పరిస్థితి లేదు. కొన్ని చోట్ల దళితులను పూజారులుగా కూడా పెట్టారు. అప్పుడు పుష్కరాలు, ఇషరాలు ఇట్లాంటి ఏ పండుగలు ఏది బతుకమ్మ పండుగ అనేది చాలా గొప్పది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఖమ్మం లేదు, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఈ 3 జిల్లాలలోనే చాలా. మీ మహబూబ్ నగర్ కానీ ఇది చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి పండుగలు జరిగినప్పుడు కులం ఎదుటి వాళ్ళు ఇంకొకటి అచ్చమైనది ఏంటంటే నాకు తెలిసి రెడ్డి కానీ దళితులు మాదిగలు కానీ ఒరే గిలియాలు పిలవడం కాదు. మామ, బావ, అత్త, అన్న, తమ్ముడు అని చెప్పి వరుసలు పెట్టి పిలిచారు. వాయు వరుసలు అన్ని కులాల మధ్యలో. అంటే వాయు వరుసతో పిలిచినప్పుడు ఒక ఆత్మీయత వస్తుంది. ఒక పెద్ద మార్పు, సాంస్కృతిక మార్పు, ఆర్థిక మార్పే కాదు. ఆర్థిక మార్పు ఏంటి? భూములు పంపిణీ చేశారు. అప్పుడేమి సొసైటీలు లేవు, బ్యాంకుల అప్పులు లేదు. ఎవరి దగ్గర ఉంటే డబ్బులు ఇంకోటికి ఇవ్వడమే. ఈ వడ్డీ వ్యాపారాలు లేవు. వడ్డీ వ్యాపారాలన్నీ నిషేధించారు. మీ దగ్గర డబ్బులుంటే బదులు ఇవ్వడం, మళ్ళీ నీకు డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు వాపసు తీసుకోవడం. సమాజం 5 సంవత్సరాలు సాగింది. ఈ సమాజం గురించి అసలు నేను చాలా మంది చరిత్రకారులను అడిగాను, ఎందుకని మీరు ఈ చరిత్రను రాయడం లేదు? ఏదో ఆయన పోరాటం చేశాడు, ఈయన పోరాటం చేశాడు, ఉడిచాలతో కొట్టాడు, జిజియా ప్లాన్ వేశారు. జిజియా ప్లాన్ అంటే ఒక కోటగోడను ఏకలు కొట్టడానికి బాంబులు పట్టుకొని పోయారు. అవి పట్టుకొని పోయి పేల్చారు. పేలిస్తే ఆ గోడ తిరిగి వచ్చి వీళ్ళ మీద పడ్డాయి. ఆ గోడ మీద వేసిన బాంబు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద పడ్డాయి. అందువల్ల ఏంటంటే అలాంటి చరిత్రలు రాయడం కాదు. ఆ రోజు ఉన్నటువంటి సాంస్కృతిక పరిస్థితి ఏమిటి, ఆ రోజున్న సమాజ పరిస్థితి ఏమిటి, 5 సంవత్సరాలు ఎలా సాగింది, ఆ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడైతే క్రమంగా మనం హోల్ టైమర్లను, రహస్య దళాలను ఉపసంహరించుకొని తిరుగుబాటు పెట్టాము, మళ్ళీ క్రమంగా వాళ్ళు ఎంటర్ అయ్యారు. అప్పటికి టోపీ పెట్టుకొని, రూమి టోపీ అంటారు, రూమి టోపీ పెట్టుకొని లాల్చీ పైజామా వేసుకున్న వాళ్ళు ఖద్దర్ లాల్చీలకు వచ్చారు. ఖద్దర్ లాల్చీలకు వచ్చి 2 చేతులతో వచ్చి ఊళ్ళల్లోకి వచ్చేసి మళ్ళీ భూములను ఆక్రమించడం,
క్రమక్రమంగా మర్యాదతో కాదు మీరు రాజీనామా పెడితే మేము మా భూములు మేము దున్నుకుంటామని చెప్పని మనల్ని చోట దున్నుకున్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగింది. 1952 బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి. ఎన్ని సీట్లు? ఒక 4-5 సీట్ల తేడాతో బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు పీడీఎఫ్ అసలు ఈ చెయ్యి గుర్తు మనది. ఈ అరకై మొండి చేయి గుర్తుంటాం, మొండి చేయి ఉప్పలమ్మ అని ప్రచారం చేసేది. జాజులో చెయ్యి ముంచడం, ఇంటి మీద కొట్టడం, గోడ మీద కొట్టడం, ఈ చెయ్యి గుర్తుకే మన ఓటు. అప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ విడిపోయిన తర్వాత ఆవు తోడు వచ్చింది ఆమె ఇందిరాగాంధీకి. ఆ ఆవు తోడు మళ్ళీ విడిపోయిన తర్వాత క్రమంగా ఏంటంటే ఈ మనకు చిత్తగొడవ నక్షత్రం ఇచ్చారు. మన చెయ్యి గుర్తును వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు చెయ్యి గుర్తు కాంగ్రెస్. అందువల్ల ఏంటంటే పాత చరిత్రను చదవడం కాదు. ఈ మధ్యలో చాలా మంది నాయకులు చనిపోతే మీటింగ్లు పెట్టి స్ఫూర్తితో పనిచేయాలి, స్ఫూర్తితో పనిచేయాలి. ఏమిటి స్ఫూర్తితో? స్ఫూర్తితో పనిచేయాలని చెప్పడం కాదు, మనం ఎంత మేరకు ఆచరిస్తున్నాం. 20% మనం పనిచేసినా ఈ పరిస్థితులు ఇలా ఉండవు. నేను ఒకటి చెప్తాను. ధరణి వచ్చింది. ధరణి వచ్చి ఏం చేశాడు? మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అనుకూలంగా చేశాడు. అందులో సాదా పరిణామాలు పట్టాలు చేస్తారని చెప్పని ఒక చట్టం ఉంది. సాదా పరిణామాలు అంటే తెల్ల కాగితాల మీద రాసుకున్నాయి. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము అక్కర్లేదు, ఉచితంగానే చేస్తామన్నారు. కొంచెం వారసత్వ పట్టాలు మా తల్లి చచ్చిపోతే నా పేరు మీద పట్ట కావాలి అని చెప్పంటే ఉచితంగానే చేస్తామన్నారు. కానీ వీళ్ళు భూభారతిలో ఏం రాశారో తెలుసా? మా తండ్రి 10 ఎకరాలు సంపాదిస్తే మేము 3 అన్నదమ్ములో పంచుకుంటే ఆ 10 ఎకరాలకు ఎకరానికి 2,500 రూపాయలు స్టాంపు డ్యూటీ అది కట్టాలి ఫీజు. దాని స్టాంపు డ్యూటీ ఫీజు అంటే 10 ఎకరాలకు 10 × 2,500 25,000 రిజిస్ట్రేషన్ కన్నా ఎక్కువ. నేను అడిగాను తుమ్మల నాగేశ్వరరావును, కోదల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి వీళ్ళందరినీ అడిగాను. ఏంటో మళ్ళీ మీరు పరోక్షంగా పెట్టారు అంటే ఏదో ఫీజు ఇంతెందుకు? అసలు ఫీజు ఎందుకు పెట్టాలి? వాడు అయ్యే చచ్చిపోయాడు, వాడు ఆశీర్వాద కొడుకుల పేరు మీద ఆటోమేటిక్ అయిపోవాలి. దీనికి మ్యూటేషన్ కావడానికి డబ్బులు అవసరం లేదు కదా. ఇంకొకటి చేశారు. 5 లక్షల రూపాయల లోపు ఉంటే తహసీల్దారు, 5 లక్షల రూపాయలకు ఎక్కువ ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి తగాదాది. అసలు మన దగ్గర ఒక 5 గుంటల భూమికి 5 లక్షలకు పైనే ఉంటుంది. అంటే ప్రతి కేసు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మీకు ధరణికి భూభారతికి పెద్ద తేడా లేదు. తేడా అంటారు అంటే 19-20% అంతే తప్ప పెద్ద ఉపయోగం లేదు. ఈ రోజు ఇంప్లిమెంట్ లేదు, అమల్లో లేదు. 13 లక్షల మంది రైతులు ఈ రోజు ఆఫీస్ వచ్చి తిప్పుతూ ఉన్నారు. ఈ రోజు కూడా సమస్యలు పరిష్కారం కావాలి. మీరు చట్టానికి నేను లూప్ హోల్స్ అనేది ఒకటి చెప్పి ముగిస్తాను. భూ సంవత్సరాల గతం వచ్చింది. 15 స్టాండర్డ్ ఎకరాల నుంచి 53 ఎకరాల వరకు ఉండాలి. దానికి 3 బొక్కలు పెట్టారు. ఒక బొక్క ఏంటంటే ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటే సీలింగ్ వర్తించారు. నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, మనోడు 5 కలిసి మేము ట్రస్ట్ పెట్టామనుకోండి. ఓ బడో గుడో ఏదో ఒకటి అదే నచ్చినా నడవకున్నా ట్రస్ట్ కనుక పెట్టుకుంటే ఎన్ని వేల ఎకరాలకు మేము ఉంచుకోవచ్చు. అంతేందుకు మన టీడీపీలో అశోక్ గజపతిరాజు అని ఒకడు ఉన్నాడు. ఇప్పటికీ అతని దగ్గర 6,000 ఎకరాల భూమి ఉన్నది. మానస ట్రస్ట్. ఇప్పుడు గోవా గవర్నర్ 6,000 ఎకరాలు విజయనగరంలో. విజయనగరం టౌన్ లో 2,000 ఎకరాల భూమి ఉన్నది.
మన సీఎం కింద 150 ఎకరాలు ఎక్కడి నుంచి ఉంది అసలు? ఎలా ఉంటుంది 150 ఎకరాలు? ఇప్పుడు మీకు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ లేకపోతే ఏ పలుకుబడుని కానీ చూస్తే ఫామ్ హౌస్ కల్చర్ వచ్చింది. ప్రతి వాడు ఫామ్ హౌస్ కల్చర్. అసెంట్ భూములు ఈ భూములు బాబు కానీ బలవంతంగా సేకరించేశారు. నిన్న అడ్వకేట్ సునీల్ తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏంటంటే మేము సాదామైన వాళ్ళు పట్టాలు చేస్తున్నాం హో అని చెప్పని అన్నారు. మొన్న నేను అడిగాను ఫోన్ చేసి, ఏం పట్టాలు చేస్తున్నారు? సాదామైన ఎవడన్నా తెల్లకాయితం మీద కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా పట్టాలు చేయాలి. చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారంటే 10/10/2020 10/10/2020 నుంచి 10/11/2020 వరకు ఎవరైతే దరఖాస్తు ఇచ్చుకున్నారో వాళ్ళకు మాత్రమే చేస్తాం. చెప్పా 2020లో 10వ నెలలో నువ్వు దరఖాస్తు 1 నెల రోజులు టైం ఇచ్చాడు. 10/10 నుంచి 10/11 వరకు ఎవరైతే దరఖాస్తు ఇచ్చుకున్నారో వాళ్లకు మాత్రమే మేము పట్టాలు చేస్తామని చెప్పన్నారు. ఇందుకోసం ఈ గవర్నమెంట్ ఇచ్చి పెద్ద వెలగబెట్టి పోయి చేసేది ఏం లేదు. మొన్న ఒక లా కాలేజీలో భాస్కర్ లా కాలేజీ ఉపన్యాసం చెప్పారు వాళ్ళకు వనపర్తి బార్ అసోసియేషన్లో. ఈ లూప్ హోల్స్ ఒక 7-8 లూప్ హోల్స్ చెప్తే వాళ్ళంతా నోళ్ళనిచ్చారు. ఒకే చట్టం మీద మీరు నా మీద కేసేయచ్చు, నేను మీ మీద కేసేయచ్చు. చాలా కీలకమైన అంశం. అసలు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి 80,000 ఉద్యోగం వచ్చేవాడు 10 గజాల భూమి వల్లేడు తెలంగాణలో. కానీ ఆ రోజు 5 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మన పోరాటం జరిగిన 5 సంవత్సరాల కాలంలో వాళ్లే మొత్తం సర్వే చేసి భూములు అందరికి పంచిపెట్టారు. ఇల్లు లేనివాడు కానీ స్థలం లేనివాడు కానీ లేడు. అలాంటి పోరాటం సాగింది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే మనుషుల చరిత్రతో పాటు ఆ 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అని చెప్పనేది తెలుసుకొని మనం దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ తోటి ఇంప్లిమెంట్ చేయించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అసలు మహిళలకే రక్షణ లేదు. అప్పుడు 5 సంవత్సరాలు మహిళల గురించి వేలు పెట్టి చూపడానికి వీల్లేనటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏదో సాయుధులు చేసిన పోరాటమే కాదు. దాని తర్వాత ఏదైతే మనం సాధించామో దాన్ని మనం ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతుంది. మొన్న ఒక ఆయన అడిగాడు నిన్న షాద్ నగర్ లో ఇన్ని పార్టీలు ఎందుకు విడిపోయినాయి. నేను చెప్పానే సెప్టెంబర్ 17న పోరాటం విరమిద్దామని కొందరు, పోరాటం కొనసాగించాలని కొందరు. అక్కడ పుట్టింది రోగం. అది పోరాటం కలిసి వచ్చి 51 తర్వాత కూడా కలిసి ఉన్నాం. 62లో చైనా వారు వచ్చింది. మనం కొందరు జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న పార్టీ నుంచి తీసేశారు. దాంతో సిపిఎం పార్టీగా మనం ఏర్పడాల్సిన పరిస్థితి. 64లో 67లో నక్సలైట్లు అసలు పోరాటం స్టార్ట్ చేయాలి. నేనే విముక్తి విమోచన నక్సలైట్ చెప్పేది విమోచన. 5 ఏళ్ళు పోరాటం చేశారు. ఇంకా చేయండి పోరాటం అని చెప్పానంటారు వాళ్ళు. అసలు బాంబులు పట్టుకొని పోలే. ఇప్పుడు మీ అందరికీ మధ్యకి ఒక బాంబు ఇస్తే పట్టుకొని పోతున్న పాట పడి వాళ్ళు బారేసిపోతారు. మేము ఒకటికి అప్పుడు మాకు ఉద్యమం జరిగినప్పుడు మేము బాంబులు తయారు చేసాం వరంగల్లో. ఒకరికి ఇచ్చాము, ఈ ఫలానా ఊళ్ళో ఇచ్చిరాము. వాడు ఇలా వణుకుతూ పట్టుకపోయి విడిచిపెట్టి అది వేయి మన చెయ్యి కాలిపోయి ఏం చేయాలి? వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు మా మీద బాంబులు వేసేదని కేసు పెట్టి వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అంటే ప్రజల్లో రావాలి, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. ప్రజలు పోరాటం చేసిన తర్వాతనే సిపిఐ పార్టీ సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రకటిస్తుంది. ఆ ప్రజలను చైతన్యం చేయకుండానే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి పలుకుబడితో లేకపోతే
పోరాటం అగ్గిపుల్ల జీవితం అంటుకుంటుంది అనుకుంటే అగ్గిపుల్ల జీవితం అంటుకో బయట కట్లు కాసినా గ్యాస్ మీద పోసినా ఆ గ్యాస్ ఉన్నంత వరకే కాలుతాయి. అందువల్ల సాయుధ పోరాటాన్ని మీరు లోతుగా అధ్యయనం చేయడం అంటే పోరాటాన్నే కాకుండా పోరాట కాలంలో మనం చేసినటువంటి కృషిని కూడా మీరు అర్థం చేసుకొని దాన్ని ప్రచారంలో పెట్టి ఇప్పుడున్నటువంటి సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.